ఏ కూటమి అభ్యర్థి అంటే గెలిపించాలా? కాదండి. ఆనాడు ప్రభుత్వం మీరు గనక చూస్తే మరి కరెంటు ఛార్జీలు ఎలా పెంచింది? ఈరోజు మనం ఏసీలో ఇంత కులాసాగా ఉన్నామంటే కరెంటు బిల్లులు పెరగలేదు. అప్పుడు 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారు, 9 సార్లు బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు, ఇంకా అమరావతిని కుళ్ళబొడ్చారు, పోలవరంని అటకెక్కించారు. ఇక మద్యంతో, నకిలీ మద్యంతో ఆడవాళ్ళ పుస్తుల్ని తెంచారు. ఇక శాండ్, మైన్, వైన్ ఇలాంటి ఏవి కూడా పంచభూతాలు దోచుకోవడమే. దోచుకో, పంచుకో, తినుకో. ఈ డిపిడి పథకం బాగా అమలు చేశారు గత ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా మీరు ఒక లెక్కను చూస్తుంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ప్రతి మీటింగ్లో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని, వాళ్ళందరికీ నేను మేనమామని చెప్తాడు. కానీ ఈరోజు మీరు ఆ పరిస్థితి చూస్తే, మొన్న అనంతబాబు మీకు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్యావసర సరుకులు కావాలంటే మనం ఎక్కడ ఆర్డర్ చేస్తాం? జొమాటో, స్విగ్గీ, అవునా? ఇప్పుడు ఏది కావాలన్నా కానీ మనం డోర్ డెలివరీ ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు పప్పు కావాలంటే, వెజిటబుల్స్ కావాలన్నా మనం స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం. కానీ వైసీపీ ప్రభుత్వంలో డోర్ డెలివరీ ఏం చేస్తారో తెలుసా? శవాలు చేస్తారు. అది ఆ ప్రభుత్వం యొక్క గొప్పతనం. మరి శవాలని డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి అనంతబాబుని ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ పక్క ఎవరున్నారు? అవినీతి రహిత మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ఎమ్మెల్సీ గారు. అంటే మన ప్రభుత్వం ఏంటి, ఆ ప్రభుత్వం ఏంటి? నాడు నేడు అనే కంపారిజన్ మీరు చూడాలి. మరి నిన్న చూస్తే నందిగాం సురేష్ ఏకంగా జైలుకి వెళ్ళిపోయి ఆయన పరామర్శిస్తాడు. పాపం ఒక ఎస్సీ పిల్లోడిని జైల్లో వేశారండి. ఆ ఎస్సీ పిల్లోడు రోజుకి 10 లక్షలు ఇసుక దోచాడా? మరి నెలకి ఎన్ని లక్షలు కోట్లు సంపాదించాడు? ఈ కోట్లన్నీ కూడా ప్యాకెట్లు కట్టి తాడేపల్లి ప్యాలెస్ లో ఇవ్వడం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. మరి నిన్న చూస్తే వల్లభనేని వంశీ. ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే ఎవరైతే హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, భూదోపుడులు ఇలా చేసిన వాళ్ళకే ఆయన మేనమామ, వాళ్ళకే నేను అండగా ఉంటానని ఆయన ఒక నిదర్శనం మొన్న చూపించాడు, అవునా? మరి మార్కెట్ యార్డ్ పోయి ఏం చేస్తాడు? సీఎం 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 అని అనిపించుకోవడం పేటిఎంతో. అంటే ఆయన ఎవరికి సీఎం? ప్రజలకైతే కాదు కదా. 164 ఎమ్మెల్యే టికెట్స్ అంటే 175 స్థానాలకి 164 అంటే ఇట్స్ ఎ క్లియర్ కట్ మ్యాండేట్. అంటే ఎలక్షన్ వన్ సైడ్ అయిందని. అలాంటి మ్యాండేట్ ఇచ్చి ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ 6 పథకాల్లో మహిళలందరికీ మీకు సిలిండర్స్ ఇచ్చారా? తీసుకుంటున్నారా? చెప్పండి, ఎక్కడ ఎనర్జీ మీకు? తీసుకుంటున్నారు. ఇదివరకు ఎంత కొనుక్కునే వాళ్ళు? 1300, 1500 బ్లాక్లో అయితే. మరి ఈరోజు 4000 పెన్షన్ నేరుగా సీఎం గారు పోయి లబ్ధిదారులకు ఇస్తున్నారు. ఎప్పుడైనా సీఎం పోయి ఒక పేద వ్యక్తి దగ్గరికి ఇంటికి పోయి చేతిలో డబ్బులు పెట్టాడా? ఎప్పుడైనా కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కి 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 ఆయన చూపుడు వేలు, బొటన్ వేలే పొంగింది తప్పితే ఉబ్బింది ఆయన మాత్రం చేసిందేం లేదు. ఈరోజు సీఎంగా ఉన్నప్పుడేమో ప్యాలెస్లో ఉంటారు, ప్రతిపక్షాల్లో ఉంటే ప్రజల్లోకి వస్తారు. ఏదో ఏదో ఓదార్పు ఓదార్పు అని చెప్తుంటారు. ఎవరిని ఓదార్స్తాడు ఆయన? అంటే ఓదార్పుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని మనకు అర్థం. అంతేగాని ఓదార్చేది దొంగల్ని, దోపిడిగాళ్ళని, భూ కబ్జా చేసేవాళ్ళని. కనుక ఈరోజు మన మంచి ప్రభుత్వంలో ఒక మంచి క్యాండిడేట్గా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చే 7 నెలల్లోనే మొట్టమొదటిగా డిక్లేర్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆలపాటి రాజా గారు. కనుక చంద్రబాబు నాయుడు గారికి ఎంత నమ్మకం ఉంటే ఆయనని సెలెక్ట్ చేస్తాడు. కనుక ఆయన గురించి మీరు ఒకసారి తన బయోడేటా తీసుకుంటే హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. 6 times ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మరి అందులో 3 సార్లు గెలిచి, ఒకటి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా తను విజయం సాధించి, అందులో మీ మైలవరం కాను ఆల్మోస్ట్ 6 ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేశారంటే ఆ ఘనత ఆలపాటి గారికి తగ్గుతుంది కూడా నేను ఈరోజు మరి చెప్తున్నాను. అంటే మొన్న సార్తో నేను అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ పోయినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మాకు 3000 బకాయిలు ఉన్నాయి,
ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదు, మరి మాకు శాలరీస్ కూడా సరిపోవట్లేదు, ఇవన్నీ మీరు మాకు ముందుండి తీర్చాలి సార్, మేము మాత్రం మీకు తప్పనిసరిగా ఓటేస్తామని చెప్పారు. మరి స్కూల్స్కి వెళ్తే స్కూల్స్లో కూడా చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఇంతగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మేమందరం ఒక బిల్లు పెడితే దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళం. చేసి సపోజ్ ఒక రాజధాని కాదు 3 రాజధానులు అంటే బిల్లు పెడితే ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు తక్కువ ఉంటారు కనుక అధికార పక్షం యొక్క బిల్లు మండలికి వెళ్తుంది. మండలిలో కనుక మనకి మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ బిల్లు యాక్సెప్ట్ అంటే తీర్మానించబడుతుంది. కానీ ఆ 3 రాజధానుల బిల్లుని అప్పుడు షరీఫ్ గారు మండలి చైర్మన్ గారు ఆప్ట్ వల్లనే 3 రాజధానుల బిల్లుకి మద్దతు పలకలేదు. కనుక ఈ రోజు మనకి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో మన అభ్యర్థి గారు ఆలపాటి గారిని మీరు గెలిపిస్తే మనకి మండలిలో ఎక్కువ ఎమ్మెల్సీ సంఖ్య పెరుగుతుంది. తద్వారా మనం ఏ బిల్లు పెట్టినా కానీ, ఎందుకంటే ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశాం, అన్నా క్యాంటీన్స్ పెట్టాం, తర్వాత చాలా మంది కూడా పోలవరం అమరావతి ఉరుకులు పరుగులు తీస్తుంది, ఇక చాలా ప్రోగ్రామ్స్ సూపర్ 6తో ముందుకెళ్తున్నాం.